జీవించే ప్రాణులు ఎన్నో ఉన్నా ప్రతి జీవి తన పొట్ట కొరకే తిప్పలబడుతుంది. కానీ ఈ పెరాల శ్రీనివాసుకు కొన్ని కోట్లు ఉన్న కోరిక పుట్టింది. పాపం అక్షర చిట్ ఫండ్ అనేదో పెట్టిండట. కష్టజీవులు వసవసాని రెక్కలు ముక్కలు చేసుకొని కష్టజీవులు కూడబెట్టుకున్న పైకము అలా దార పోసుకుంటూ మరి అలా మరి భూమి గుచ్చుకొని పోయినా ఏ సందుల వంతుడు మరి ఏ త్వరల వంతుడు మరి ఇక కష్టజీవులు పాపం రోడ్ ఎక్కిరు. ఇందిరా పార్కు ధర్నా చౌక ధర్నా చేస్తారు. ఇక మరి ఎర్రజెండా ముద్దు బిడ్డ సిపిఐ పార్టీ పెద్ద మనిషి కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్న వచ్చిండు. మరి షెడ్డో పడ్డో మరి కష్టజీవుల వాళ్ళ బతుకుల వాళ్ళ భాగ్యం ఏందో తెలుసుకొని కరువు కాలం చూసిన మనిషి మాకు కూనంనేని సాంబశివరావుతోటి న్యాయం జరుగుతుంది. మరి ఈ ముచ్చట రేవంతమయ్యే చెవులో చేస్తాడు, సర్కారు చెవులో చేసి మాకు న్యాయం జరుగుతుందని కొండంత ఆశతోటి ఎదురు చూస్తున్నారు ఇక్కడ బాధితులు. మరి వీళ్ళు ఏమంటారు, ఏంది ఏం కథ, మరి పెద్ద మనిషి కూడా వీళ్ళకు ఏ రకంగా హామీ ఇవ్వబోతున్నా అనేది మరి అడుగుదాము. సారు నమస్తే, ఎట్లా ఏం చెప్తున్నావు? మరి అక్షర చిట్ ఫండ్స్ ఆయన పెరాల శ్రీనివాసు ఆగం చేసిపోయిండు, ఏం చెప్తావు? వీళ్ళకు ఏ రకమైన భరోసా ఇస్తున్నావు? ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాలి. ప్రభుత్వం ద్వారా ఈ కేసులన్నీ విచారణ చేయడానికి వాళ్ళు తిన్న ఆస్తులు డబ్బులు డిపాజిట్స్ ఉన్న భూములు ఉన్న అవన్నీ ప్రభుత్వం స్వాధీనం చేసుకుని వాళ్ళకి ఇవ్వాలి. అందుకోసం సిట్ విచారణ చేపట్టాలని డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఇది ఒక అక్షరే కాదు, ఇంక ఇటువంటి చాలా ఉన్నాయి చిట్ కంపెనీలు. మొత్తం చిట్ కంపెనీలు కానీ లేకపోతే ఇతర స్వచ్ఛంద సంస్థలు అగ్రిగోల్డ్ లేదా సహారా ఇంకా చాలా ఉన్నాయి. ఈ మోసాలన్నిటి మీద విచారణ త్వరితగతిన చేస్తే వీళ్ళ డబ్బులు బాధితులకు డబ్బులు ఇప్పించవచ్చు, ప్రభుత్వానికి కూడా చాలా ఆదాయం మిగులుతుంది. అందువల్ల దాని వైపున మేము కృషి చేస్తాం. అదేవిధంగా సందర్భం వచ్చినప్పుడు అసెంబ్లీలో కూడా ఈ అంశాన్ని గట్టిగా ప్రస్తావన చేస్తాం. ఇది కథ మొత్తం అయితే మరి కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్న జర్రంతా వీళ్ళకు అండదండగా చేదోడు వాదోడుగా ఉండి జర్ర వీళ్ళ బతుకులను వీళ్ళ చీకటి మనసులను వెలిగించి వీళ్ళకు దరిదైన బతుకులకు దారి చూపాలని మనస్ఫూర్తిగా మా ఏనని కూడా కోరుకుంటుంది. మరి ఎంతమంది ఎన్ని లక్షలు కోల్పోయిర్రు, ఏ రకంగా నష్టపోయారు అనేది కూడా మరి కొంతమంది బాధితులు ఉన్నారు. తెలంగాణ వ్యాప్తంగా సుమారుగా 10,000 మంది బాధితులు ఇలా ధర్నా చౌకాడ ఇలా వాళ్ళ కడుపులో ఉన్న ఆంబాయం అంతా ఎల్లబోసుకుంటారు. మరి అడుగుదాము వీళ్ళు ఏమంటారు, ఏంది ఏం కదా చెప్పేలాగా. ఏ ఊరు మనది? అది భువనగిరి బ్రాంచ్, రాజపేట మండల్. నా పేరు శ్యామ్ సుందరు. మరి పెరాల శ్రీనివాసుకు వ్యాపార దార పోసావు 20 లక్షల రూపాయలు దార పోసిన. 20 లక్షల రూపాయలు దార పోసిన, నమ్మించిండు, మోసం చేసిండు. నేను గతంలో ప్రైవేట్ చిట్టీలు వేస్తోని, ప్రైవేట్ చిట్టీలు వేస్తే ఏమైందంటే వాడు మోసం చేస్తుండు. పోలీసు వాళ్ళ దగ్గర పోతే ఏం చదువుకున్నావురా పిల్లగా, నువ్వు ప్రైవేట్ వానికి జీరో చిట్ ఫండ్ వేసుకుంటావా? బాజాప్తా అక్షర చిట్ ఫండ్, కపిల్ చిట్ ఫండ్, మార్గదర్శి ఉన్నాయి. బాజాప్తా రిజిస్ట్రేషన్ ఇచ్చినాం. ఇవి ప్రభుత్వం మేము పర్మిషన్ ఇచ్చినాం. వాడు చిట్ చేస్తుండే వాడు మా దగ్గర కొంత డబ్బు డిపాజిట్ చేస్తాడు కాబట్టి నీకు మోసం అనేది జరగదు. నువ్వు ఈ జీరో చిట్ ఫండ్ మళ్ళీ వెళ్ళే దగ్గర వేస్తే మేము ఏమీ చేయలేము నువ్వు, కాబట్టి రిజిస్ట్రేషన్ చిట్ ఫండ్లో చిట్టేయి బిడ్డ అని గవర్నమెంటు చెప్పింది కాబట్టి మేము ఏం చేసినాం, రిజిస్ట్రేషన్ ఉందా లేదా అని చూసుకున్నాం. రిజిస్ట్రేషన్ ఉన్నది అన్నారు. మనం భూమి అయితే ఏడైతే కొంటి పట్ట చేయించుకుంటామో ఆ రిజిస్ట్రేషన్ ఆఫీస్ కాడికి పోయినాం. నిజమేనా ఈ చిట్ ఫండ్ మరి మీ దగ్గర ఉందంటే నిజమేనా, ఒక 5 లక్షల చిట్ వేస్తే 5 లక్షల రూపాయలు మా దగ్గర డిపాజిట్ చేస్తుండు, నువ్వు వేసిన చిట్టి బాజాప్తాన్ రిజిస్ట్రార్ కూడా మాకు చెప్పిండు. అరే ఇంకా మంచిగానే ఉంది కదా అని మేము చిట్ వేసినాం. చిట్ వేసినాక ఇప్పుడు వాడు వేయించుకున్నాడు, పర్మిషన్ ఇచ్చిన ఆయన మంచిగానే ఉన్నాడు. పర్మిషన్ ఎవడైతే తీసుకుండో మాకు చెప్పిండు, పైసలు వేయించిండు. ఇప్పుడు వాడు అడ్రస్ లేకుండా పోయిండు. అడ్రస్ లేకుండా పర్మిషన్ ఇచ్చిన ఆయన మరి మళ్ళీ తీసుకొచ్చారే ఏం సంగతి అని వాడిని పట్టుకురావాలి కదా, వాడిని పట్టుకొస్తలేడు. వాడు ఈ పెరాల శ్రీనివాసరావును ప్రభుత్వం కాపాడుతుందా లేకపోతే ప్రభుత్వాన్ని తప్పించుకొని తిరుగుతుందా అనేది మాకు పెద్ద అనుమానం. సరే, ఇక ఈ ప్రకారం అమ్మాయి గిట్ట చెప్పే మీరే ఊరు? మాది గుట్ట యాదగిరిగుట్ట. యాదగిరిగుట్ట. వ్యాపారి అన్న 5 లక్షలే. 5 లక్షలు దార పోసావా? 5 లక్షలు దార. అమ్మ పింఛని నెల కట్టేది మా అమ్మ. ఎందుకంటే వాళ్ళ మనవరాలకు కట్టిన పెళ్లికి లేకపోతే ఏదైనా ప్లాట్ ఇప్పిద్దామనే ఉద్దేశంతో కట్టినాం. ఇప్పుడు దాదాపు 2-3 సంవత్సరాలు అవుతుంది. ఇప్పుడు ఆ పెరాల శ్రీనివాసరావు మరి ఆయన మనిషి ఎట్లుంటాడు ఏంది, కనీసం గవర్నమెంట్ దయచేసి యనమల రేవంత్ రెడ్డి గారికి నేను విన్నపం చేస్తున్నా, దయచేసి ఆయన పట్టుకొచ్చి బాధితులకు మాకు న్యాయం చేయాలని నేను యాదగిరిగుట్ట నుంచి, నా పేరు స్వామి, నేను చెప్తున్నా సార్. నేను దయచేసి మీ దగ్గర పిల్లగా 7,60,000. ఏ ఊరు? రామగుండం. మా రామగుండం కోళ్ళ రాజశాకూరు. వ్యాపారి వ్యక్తి పైకి దార పోషణం పోతాం ఇక. ఎంత ఎంత
7,80,000. ఏమంటుంది మరి కోయిలేగా దొరుకుతుందా కనబడుతుందా? ఆడు ఎక్కడ కనబడతలేడు. ఇప్పుడు నాకు డౌట్ ఏంటంటే ఇప్పుడు ఎక్కడ బెంగళూరు ఉన్నట్టు వాడు కూడా మొన్న ట్రంప్ ఒకటి పెట్టిండు కదా 43 లక్షలు ఏదో కడితే పర్మనెంట్ వీసా ఇస్తా అని. ఈ మా పైసలు తీసుకపోయి అటు వెళ్ళిపోతాడని అనిపిస్తుంది. పోలీసు వాళ్ళు తీసుకొస్తలేరు. ఇప్పటికే ప్రతి స్టేషన్లో వాని మీద కంప్లైంట్ ఉన్నది, ఎఫ్ఐఆర్లు అయి ఉన్నాయి. మరి ఎందుకు తీసుకొస్తలేరో డౌట్ వస్తుంది. చెప్పినాగా మీదే ఊరు? అది కరీంనగర్. కరీంనగర్కి వెళ్ళి వచ్చినావు. మరి ఎట్టడి సంగతి? షెడ్డో పడో 10వ పరకో సంపాదించుకున్నావా? నమ్మినందుకు ఇప్పుడు వ్యాపారి ఎంత లాస్ అయినావు? 5 లక్షలు. 5 లక్షలు నమ్మి ఏజెంట్ ద్వారా మేము కట్టినాము. వాడు 2023లో అయిపోయింది చిట్టి కూడా. ఇంతవరకు అది కలిసేది అతిగతి లేదు. ఏజెంట్ ఏమంటే మేము అక్కడ పెట్టినాము ఇక్కడ పెట్టినాము అంటున్నారు తప్ప మాకు ఎలాంటి ఆపేక్షణ లేదు. మాకు ఎలాంటి దారిపు అనేది లేకుండానే ఈ ధర్నాలో దిగవలసిన పరిస్థితి ఏర్పడేది. కావున గవర్నమెంట్ పట్టించుకొని, ప్రభుత్వం ఉన్న అధికారంలో ఉన్న పార్టీ పట్టించుకొని మా క్షమాదానంతో ముందుకు వాళ్ళని దొరకబట్టి మా డబ్బులు మాకు ఇప్పించగలని కోరుకుంటున్నాం. సూర్యాపేట జిల్లా. చిన్నపిల్లలకు మా మనవరాళ్ళకి ఆడపిల్లలు చిన్నపిల్లలు వాళ్ళకు చదువుల కోసమని మాకు కొద్దిగా ఆస్తి ఉంటే డబ్బు వస్తే 9 లక్షలు వేసినాం. 9 లక్షలు స్వాహా చేసాడు. చెక్కులు ఇచ్చాడు. చెక్కులు జల్లలేదు. చిన్నపిల్లలు చదువుల కోసం ఉంటాయని చెప్పి వేసాం. ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు ఇంతవరకు. తిరిగినా ఎన్నిసార్లు తిరిగినా ఇవ్వట్లేదు. బ్యాంకు చెక్కులు ఇచ్చాడు. బ్యాంకు చెక్కులు వేస్తే బ్యాంకులు వేస్తే చల్లలేదు. శ్రీనివాసరావు ఎక్కడ ఉన్నా పట్టకొచ్చి అరెస్ట్ చేసి లాకప్లో వేయాలా. అందరి డబ్బులు అప్పుడు వస్తాయి. వాడు దొరకనంత కాలం డబ్బులు రావు. పోలీసులు పోయి వాడు పట్టుకుండు, ఏడ తిరుగుతుండు, ఏడ తింటుండు, ఏడ వంతుండు, జాడ దొరుకుతుందా? ఎవరి భగవంతుడే తెలవాలి, ఎవరు తెలియదు. పోలీసు వాళ్ళు తీసుకొని ఎక్కడున్నా మాది సిరిసిల్ల 5 లక్షలు డిపాజిట్ చేసినాం. ఇత్తం చెక్కులు ఇచ్చారు. టర్మ్స్ అయిపోయింది. ఆ రోజు ఆయన క్లోజ్ అయింది. ఏజెంట్ ద్వారా చేసినాం, క్లోజ్ అయింది. ఇత్తం చెక్కులు ఇచ్చారు. ఆ చెక్కులు వాళ్ళ అమౌంట్ ఏం లేదు, చెక్ బౌన్స్ అయినాయి. ఆడ ఎక్కడున్నా పట్టుకొచ్చి సీఎం తీసుకొచ్చి ఆస్తులు జప్తు చేసి ఎవరికి పంచిస్తే మా యొక్క మనవి. మాది ఖమ్మం. నా పేరు ముత్తయ్య గారు. నేను రిటైర్డ్ టీచర్ని. ఈ శ్రీనివాసరావు గారి పేరు ఉంది, రిజిస్టర్డ్ కంపెనీ అని చెప్పేసి ఫిక్స్ చేయడం జరిగింది. నమ్మినాం. ఇప్పుడు జనరల్గా ఏంటంటే మామూలుగా ప్రతి నమ్మకం అన్నది కలిగించాడు. వేసిన తర్వాత డబ్బులు ఇవ్వడం లేదు. పోలీసులు కేసులు పెడదామంటే పోలీసులు కూడా వాడికే సపోర్ట్ చేయడం జరుగుతుంది. మొత్తం మీద దీన్ని ఒక స్టేట్ ఇష్యూ తీసుకొని రేవంత్ రెడ్డి గారు ఒక కమిటీ వేసేసి బాధితులకు న్యాయం చేకూర్చని కోరుతున్నాను. మాది ఖమ్మం అండి. మాది ఖమ్మం గాంచి ఒక బ్రాంచి. నమ్మించిండు నన్ను. మేము కూడా ఏజెంట్ల ద్వారానే వేసాం సార్. మా మొత్తం 3 లక్షల చిట్టీలు 5 వేసినామండి. మా రిలేటివ్స్ తరఫున మా పిల్లల చదువు కోసమని వేసాం. కానీ చిట్టి అయిపోయింది కానీ 2 సంవత్సరాలు అవుతుంది. ఇంతవరకు డబ్బులు లేవు సార్. దయచేసి మన మీడియా ద్వారా మన గవర్నమెంట్కి వినియోగించుకునేది ఏంటంటే మాకు దయచేసి న్యాయం చేయగలరని కోరుచున్నాను సార్. నువ్వేం చెప్తావు పిల్ల రేవంత్ రెడ్డికి? మొత్తం మా 2 సిటీలు వేసినాం అండి. ఏ ఊరు మీది? మాది ఖమ్మం అండి. ఖమ్మం జిల్లా ఖమ్మం బ్రాంచ్ నుంచి వేసినాం. 2 చిటీలు వేసినాం. ఒకటి మా పాపది, ఒకటి మాది. ఒకటి 3 లక్షలు, ఒకటి 3 లక్షలు, 6 లక్షలు మొత్తం. 6 లక్షలు పాట మొత్తం అయిపోయినాయి కూడా. వాళ్ళు డబ్బులు ఇస్తారని చెక్కులు ఇచ్చారు. ఆ చెక్ బోనస్ అయినాయి. మళ్ళీ ఇస్తారని వాళ్ళు ఎంతవరకు ఏం పట్టించుకోవట్లేదు. దయచేసి ఈ మీడియా ద్వారానే మాకు ఆ డబ్బులు వస్తాయని ఆశతో వచ్చి ఇక్కడ మీడియా ఈరోజు ధర్నాకు వచ్చినాం. దయచేసి కొంచెం చూపించాలని చెప్పిరా. మీదే ఊరు? ఖమ్మం. ఇక్కడ ఖమ్మంలా లోకల్. 2 లక్షలు. దీనికి 2 లక్షలు. 2 లక్షలు సిటీ కట్టినాం. అందులో మా అన్నయ్య గారు వాళ్ళ కూతురు జాబ్ చేస్తుండే. ఆమె ద్వారా మేము కట్టినాం. మరి కట్టిన తర్వాత మేము సిటీ కూడా పాడినాం. 2 నెలల డబ్బులు కట్ చేసుకొని ఇస్తా అన్నాడు. ఆ 2 నెలలే కట్ చేసుకున్నది లేదు, మాకు ఇచ్చింది లేదు. 2 సంవత్సరాలు అయింది. మేము కట్టినప్పుడు ఒకవేళ 1 వీక్, ఒకవేళ 2 వీక్ లేట్ అయితే ఫైన్స్తో కట్టించుకున్నట్టు ఫైన్. మరి ఇవాళ నేను 2 సంవత్సరాల నుంచి ఆయన మీద ఎంత ఫైన్ వేయాలా అదొకసారి మీ మీడియాలో ఒకసారి ఆయన కూడా తెలియజేస్తారని. పెట్టిన దొంగ కంపెనీలు ఇవన్నీ ఒక్కటి కూడా కరెక్ట్ లేదు. అన్ని దొంగ కంపెనీలు. మీకు తోడుగా మీ అక్షరాన్ని పెట్టాడు కానీ ఏం లేదు. ఆడికి అన్ని అవన్నీ దొంగ తేలిపోయింది. వీటి దొంగే కదా. దొంగ మరి అప్డేట్ మీరు దొంగని దొంగతనం బయటపడే వరకు తెలియదు.
ఏ ఊరు మనది? ఈ ఊరే హైదరాబాదే. వీడు 2,000 కోట్లు దొంగతనాలు చేశాడు. 2009లో స్టార్ట్ చేశాడు. అన్ని తప్పుడు పనులే వీడు చేసేయన్ని. ఇవన్నీ తెలిసాక అప్పుడు అడిగితే మేమేం చెప్పట్లేదు. ఇస్తానంటాడు కానీ ఇవ్వట్లా. 2-3 సార్లు జైలుకి వెళ్ళి వచ్చాడు. పోయిన గవర్నమెంట్లో కూడా సపోర్ట్ చేసింది వీళ్ళకి. ఈ గవర్నమెంట్ కూడా సపోర్ట్ చేస్తుందేమని. చేయకూడదు, మాకు ఇప్పించాలనేది మా కోరిక. మా డబ్బులు మాకు ఇస్తే చాలు. మా ఆస్తులతో లక్షల్లో కొన్నాయి, కోట్లలో అమ్ముకుంటున్నాడు. ఆడి పిల్లలందరూ చేస్తున్నాడు. 20 ఏళ్ళ జీతగాడీడు కపిల్లో. 20 ఏళ్ళ జీతగాడీడు. ఇప్పుడు 2,000 కోట్లు దొంగతనం చేశాడు. ఇది మంది పైసా మోసం చేశాడు. 20,000 జీతగాని కాడికి వెళ్ళి 2,000 కోట్లకి ఎదిగింది ఈ కోయిలాగా. అంటే ఇక మరి మంది సొమ్ములకు నోసి పుట్టిండు పేరాల శ్రీనివాసు. పేరు ఏడికెళ్ళి వచ్చినావు, నీ బాధ ఏంది? సిరిసిల్ల లక్ష్మీనారాయణ. లక్ష్మీనారాయణ ఎట్లా నీకేం మోసం అయింది? నాకు సిరిసిల్ల నమ్మించి మోసం చేసిర్రు. నమ్మించి మోసం చేసి ఫిక్స్డ్ డిపాజిట్లు చేసుకున్నాడు, అవి చేసుకున్నాడు, ఇవి చేసుకున్నాడు, డబల్ ఇస్తా అని మోసం చేసి వాడు మోసం చేసిండు. ఇవన్నీ మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా సీఎం నిర్ణయం చేస్తేనే ఇది అధికారంలోకి వచ్చి సీఎం స్పందిస్తేనే వాడు ఎక్కడున్న ఫోన్ టాపింగ్లో దొరకాలి. వాడిని తొండలు పట్టి తొండలు దొరదంగి లంచోడికి నీటికి రప్పియాలి. ఆ లంచోడికి రాకపోతే సీఎం చర్య తీసుకోవాలి. సీఎం చర్య తీసుకోకపోతే వాడిని ఎవడు ఏం చేయలేడు. సీఎం కరెక్ట్ సీఎం నిర్ణయం తీసుకుంటేనే ఈ పని అవుతుంది. తీసుకుంటే అవుతుంది. ఫోన్ టాపింగ్ చేసి సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకోవాలి. నిర్ణయం తీసుకుంటేనే మనం అంతా చేసిందంతా నిర్ణయానికి ఒక ఫలితం అవుతుంది. చెప్పినా మనది ఎక్కడ? ఏ ఊరు మనది? ఆసిఫాబాద్. నువ్వే పడి మునిగినావు? 16,50,000. అంతేనా? 20 లక్షల చిట్టీలు. ఎట్లా నమ్మినా? ఎట్లా నమ్మినామంటే ఇక కపిల్ చిట్ ఫండ్ లాగా ఇది కూడా ఇస్తారు కావచ్చు అనుకున్నాం. మారదర్శి చిట్ ఫండ్ లాగా దీన్ని నమ్మినాం కాబట్టి తీసుకుంటూ వచ్చినాము. తర్వాత ఒక సంవత్సరం 2 సార్ల క్రితం తెలిసింది. మీదే ఊరు? ఎట్ట సంగతి? కారు కట్టుకొని పట్టణంలో అడుగు పెట్టినావు. ధర్నా చౌకడ ధర్నా చేస్తున్నావు. మరి నీకు జరిగిన అన్యాయం ఏంది, మోసం ఏంది, ఎట్లా మోసపోతుంది? ఏమా? మాది నల్లగొండ జిల్లా. మేము అక్షరా చిట్ ఫండ్లో 10 లక్షల చిట్టీలు 2 వేసినాము. 2 ఎత్తినాము. ₹1 కూడా ఇవ్వలేదు. చెక్కులు అడ్వాన్స్ చెక్కులని చెక్కులు వేసి ఇచ్చినాడు. చెక్కులు ఇస్తే కూడా చెల్లలేదు. మేము ఒక మెకానిక్గా చేస్తాను, ఒక స్కూటర్ మెకానిక్, బండి మెకానిక్గా చేస్తాను. నేను చాలా నిరుపేద కుటుంబం మాది. నిరుపేద కుటుంబంలో పుట్టిన అన్ని చిట్టీల్లాగా ఉండదనే ఉద్దేశంతో ఒక ఏజెంట్ నమ్మించి మోసం చేసి నన్ను బోల్తా కొట్టించి 10 లక్షల చిట్టీలు 2 వేయించాడు. 2 వేయించి 46 నెలలు ప్రాంప్ట్గా ముందు కడితే 5% మిగులుతుందనే ఉద్దేశంతో 5% కోసం కూడా ముందుగా కట్టి వాళ్ళ మెప్పు పొంది ఈరోజు వాళ్ళ కోసం మేము ఎదురు చూసే పరిస్థితి ఏర్పడ్డది. ఎక్కడికి పోయినా న్యాయం జరుగుతలేదు. ఈ ఇందిరా పార్క్ వేదికగా టీవీ ఛానళ్ళ ద్వారా కానీ మాకు మీడియా ద్వారా కానీ ఎలాంటి సహకారం చేసే వరకు మాకు ఇలాంటి మంచి చేయాలని చాలా ఇబ్బంది పడుతూ ఇక్కడ దాకా వచ్చాము మేము. ఇప్పుడు మొత్తం 20 లక్షలు మునిగినావా? ఇక 20 లక్షలు మునిగినాం. 20 లక్షలకు 20 లక్షలు వాని బొంద కొమ్మున కొట్టినాం. మరి నువ్వే పడిపోసావు గంగలా? 10 లక్షలు చిట్టాను. 10 లక్షలు గంగలో పోసాం. ఇక పోయినాయి మొత్తం. అది కూడా పోయినాయి. వాడు కావాలనే చేసింది. కావాలని కరోనా కానించి మొత్తం డిసప్పాయింట్ చేసి అన్ని చిట్ ఫండ్లు కావాలని ఎత్తేసిండు. వాడు మనిషిని మోసం చేయడంలో దిట్ట. వాడు ఇదివరకు కపిల్ చిట్ ఫండ్లో ఎండిగా చేసిండాడు. ఆడ నేర్చుకుంది విద్య, కపిల్ చిట్ ఫండ్ విద్య నేర్చుకొని ఇప్పుడు చిన్న గెలిగించి నా మత్పరిచి నమ్మించింది. చిట్ ఫండ్ కూడా వాడు ఎండిగా చేసి అక్కడ ఫ్రాడ్ చేసాడు. ఏది బైకుల విషయంలో వెహికల్స్ కొన్నప్పుడు అలా మొత్తం ఫ్రాడ్ చేసి వాడిని జైలు చేసారు కపిల్ కూడా. అక్కడి నుంచి వెళ్ళి బయట చిట్ ఫండ్ పెట్టి ఇక్కడ జనాలను మోసం చేసి 500 కోట్లు సంపాదించినాడు జస్ట్ 10 yearsలో. వాడు వాని దగ్గర డబ్బు ఉంది. ఇప్పుడు ఆల్రెడీ ఉన్నది డబ్బు ఉంది ఆయన దగ్గర. డబ్బు లేదని కాదు, డబ్బు ఫుల్ డబ్బు ఉంది. కావాలనే జనాన్ని మోసం చేయడంలో దిట్టవాడు. మరి ఇప్పుడు వీడు ఏ త్వరలో బంతుడు, ఏ అరల బంతుడు, ఏడ దాచుకుంటాడు. ఎక్కడ ఉండనే ఎక్కడ తెలుస్తున్నాడు వాడు. వాడు అనుచరులు
ప్రతి డిస్టిక్ 2-3 అనుచరులు వానికి ఇన్ఫార్మర్లు. మరి మీరు కట్టిన ఇప్పుడు ఏజెంట్ ఉంటారు కదా వాళ్ళని అడుగుతున్నాను, వాళ్ళు కూడా తిరుగుతున్నారు. కానీ వాళ్ళ ఇంటి ముందర కూడా ధర్నాలు అయితేనే ఉంది, గోల్ అయితేనే ఉంది. రోజు పంచాది, రోజు ఇళ్ళకి వచ్చి న్యూసెన్స్ చేస్తున్నారు. ఎంతో సమస్యలు ఉన్నాయి మాకు. మనదే ఊరు నల్గొండ సార్. నల్గొండకి వెళ్ళి వస్తుంది. మరి ఇప్పుడు నీకు న్యాయం జరిగే కోపం కొడుతుంది అగిరా? ఇది జరగాలనే కోరుకుంటున్నాము. ధర్నా చౌక్లో ప్రతి ఒక్కరికి న్యాయం జరిగింది. రాజకీయ నాయకులు పోరాడినా కూడా వాళ్ళు కూడా గెలిచిరు. మేము కూడా గెలుస్తామని నమ్మకంతో ఇక్కడ పొద్దున 9 గంటలకు వచ్చినాము. 9 గంటల నుంచి ఇక్కడ ఇప్పుడు దాకా అయితే బువ్వ నీరు ఏమీ లేవు. ఇప్పుడు దాకా ఏం లేవు. 6 లక్షలు. అమ్మ ఈ కోళ్ళగా 6 లక్షలు మునిగిందట. షెడ్డో పడో 10 పరకో దేనికైనా పోదానికి ఆసరా అయితే ఎక్కడికి వస్తాయని ఇంత చేసుకుంటే ఇక 6 లక్షలు గంగలో పోసినావు. మరి ఇప్పుడు ఈ కోళ్ళగా ఎక్కడ పంతుంది, ఆడ తింటుందని జాడ పట్టిన అయ్యవనా? మైహోం పూజ అని అన్నారు. అయితే బైహోం పూజ అక్కడ కూడా దొరుకుతలేడు. ఇప్పుడే అందిన వార్త ఏంటంటే బెంగళూరులో ఉంటురని కొంతమంది అంటారు. కానీ అతను ఒక సంస్థ ఏర్పాటు చేసుకుని చిట్టీల డబ్బులు కట్టనోళ్లకు మాత్రము కట్టాలని వకీళ్లతోటి అడ్వకేట్ తోటి నోటీస్ ఇచ్చుకుంటూ బలవంతం చేసి వసూలు చేసుకుంటుండు. కానీ ఇచ్చేటోళ్లకు మాకు మాత్రం ఎలాంటి ఒక్క రూపాయి ఇస్తలేడు. వసూలు కాడ మాత్రం కోయిలాగా ముందటనే ఉంది. ఇక ఇచ్చే కాడ మాత్రం వెనకపాటు బండి త్వరలో పండుకొని మంచిగా కమాయించుకొని కోట్ల రూపాయలు మంది సొమ్ములకు నోసి పుట్టిండు పేరాల శ్రీనివాసరావు. చెప్పినగా మనదెక్కడ? మా నల్గొండ జిల్లానే. మరి ఏం సంగతి? నీకేం అన్యాయం జరిగింది? నాకు బాగానే జరిగింది. 6 లక్షలు ఎఫ్డి చేసినాం. 6 లక్షలకు 12 లక్షలు ఇవ్వాలి. 12 లక్షలు ఇస్తా అని చెప్పి చెక్కులు ఇచ్చిండు, దొంగ చెక్కులు. అవి చెల్లట్లేవు. 10 లక్షల చిట్టికి కూడా చెక్కులు ఇచ్చిండు ఇస్తా అని, అడ్వాన్స్ చెక్కులు. అవన్నీ దొంగ సృష్టించి నేను ఇస్తా అని చెప్పేసి డేట్లు వేసిండు. ఆ బ్యాంకులోకి పోతే చెక్ బౌన్స్ అవుతున్నాయి. చెక్ బౌన్స్ అయినా కానీ గవర్నమెంట్ పట్టించుకుంటలేదు. ఈ ఇందిరా పార్క్ వేదికగా మాకు న్యాయం జరగాలని మీ మీడియా ద్వారా మేము తెలియజేస్తున్నాం. సరే, ఇక ఈ పిల్లగాని అంబాయం ఇట్లా ఉంది. మొత్తానికైతే ఇక పెరాల శ్రీనివాస్ ఆలి మూడబోసి ఎండలో కూర్చొని ఎర్రటి ఎండల తెలంగాణ వ్యాప్తంగా 10,000 మంది బాధితుల ఈ కుటుంబాలతోటి ఆటలు ఆడుకుంటున్నాడు. మరి వానికి ఎట్ట న్యాయం అవుతుంది, ఎట్ట చేయమవుతుంది, నమ్మించి మోసం చేసి ఇవాళ వీళ్ళ గొంతు విసికే కాలం వచ్చింది. ఇక వీళ్ళు 10 పరకో షెడ్డో పటో దాచి పెట్టుకుంటే దేనికన్నా పోదానికి ఎక్కడికి వస్తాయి కదా. ఇక బీజేపీకో ఇల్లుకో ఈడుపుకో భూమికో జాగకో ప్లాట్కో దేనికో పోదానికి ఇంత ఆఖరికి ఇంత బంగారం అని కొనుక్కుందాం, ఏదో ఒకటి చేసుకుందామన్న ఆలోచన మీద వీళ్ళు ఉంటే వీళ్ళని నమ్మించిండు, గొంతు విసుకుండు ఈ పేరాల శ్రీనివాస్ గారు. మరి వీడు ఏడ దాచుకున్నాడు, ఏడ పోయినాడు, ఏం కథ. కానీ మొత్తానికైతే జర్ర రేవంతమయ్య దీని మీద కన్ను పెట్టి తెలంగాణ సర్కారు జర్ర ఈడు ఏడ ఉండో జర్ర ఈయన మైలపోలు తీసి మీ లగ్గం నాగవేలు చేసి ఈ అక్షర చిట్ ఫండ్ పేరు మీద ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్లకు న్యాయం చేయాలని మనస్ఫూర్తిగా మా ఏఎన్ఎన్ కోరుకుంటుంది. కెమెరామెన్ శివతో మీ నర్సయ్య తాత, ఇందిరా పార్కు గడ్డ.